విశ్వమానవ సౌభ్రాతృత్వపు పరిమళాలను ప్రపంచమంతటా వెదజల్లుతూ సమస్త మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ సమాజ సేవ చేయాలన్న ఉన్నత ఆశయంతో కేయూ ఎంప్లాయీస్ కాలనీలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల మార్గదర్శకంలో అనగంటి శ్రీకాంత్ నేతృత్వంలో ఉత్సాహవంతులైన స్థానిక యువకులు కలిసి ధర్మసేతు ప్రపంచ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాధా మనోహర్ దాస్ చేతుల మీదుగా సంస్థ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా లోగో ప్రాముఖ్యతను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోగోలో కనిపిస్తున్న ప్రతి చిహ్నం ఒక ప్రత్యేకమైన అర్థాన్ని సూచిస్తోంది. వివరంగా చూద్దాం. ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అనే పేరు. ధర్మం అంటే నీతి, న్యాయం, సత్యం. సేతు అంటే వంతెన, అంటే ప్రపంచ శ్రేయస్సు కోసం ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలను కలిపే వంతెన అనే భావాన్ని సూచిస్తుంది. పై భాగంలో భారత త్రివర్ణం దేశభక్తి, శాంతి, అభివృద్ధి భావాలను తెలియచేస్తుంది. కమలం పవిత్రత, ఆధ్యాత్మికత, వికాసాన్ని సూచిస్తుంది. బంగారు గోపురం దేవాలయ ఆకారం సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తుంది. ధర్మచక్రం న్యాయం, సత్యం, ధర్మ మార్గాన్ని సూచిస్తుంది. ఇది చట్టబద్ధత మరియు సమానత్వాన్ని తెలియచేస్తుంది. తెరిచి ఉన్న పుస్తకం విద్య, జ్ఞానం, అవగాహనకు ప్రతీక. భూమి గోళం ప్రపంచవ్యాప్తంగా సేవ చేయాలనే సంకల్పాన్ని సూచిస్తుంది. పావురాలు శాంతి, సౌహార్దతకు చిహ్నం. బంగారు ఆకులు విజయం, గౌరవం, శ్రేయస్సును సూచిస్తాయి. చేతుల్లో ఉన్న చిన్న గ్లోబ్ ప్రపంచాన్ని కాపాడే బాధ్యత మన చేతుల్లోనే ఉందనే భావాన్ని తెలియచేస్తుంది. మొత్తంగా ఈ లోగో ధర్మం, విద్య, శాంతి, సంస్కృతి మరియు ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే ఒక సేవా సంస్థ భావాన్ని బలంగా ప్రతిబింబిస్తుంది. ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ.